ఏ దేశమైనా అభివృద్ధి పదంలో ముందడుగు వేయాలి, ప్రపంచ దేశాలతో పోటీ పడాలి, నెంబర్ 1 కంట్రీగా పేరు తెచ్చుకోవాలి అని తహతహలాడతాయి. కానీ పాకిస్తాన్ మాత్రం ఎంతసేపు భారత్ మీద విషం చిమ్ముదామని ప్రయత్నిస్తూ వస్తోంది. ఏళ్లుగా టెర్రరిజాన్ని పెంచి పోషిస్తూ ఇండియా మీదకు వదులుతోంది. అదే ఉగ్రవాదులు ఇటీవలి పహల్గాంలో టూరిస్టులను బలిగొన్నారు. దీంతో సహించలేకపోయిన మోదీ సర్కార్ ఉగ్రవాదులతో పాటు పాక్పై అప్రకటిత యుద్ధం ప్రకటించింది. టెర్రరిస్టులతో పాటు వాళ్లకు అండగా ఉన్న దాయాదిపై ప్రతీకార చర్యలు తీసుకుంటోంది. ఇదే సమయంలో ఆ దేశానికి మరో గట్టి షాక్ కూడా ఇచ్చింది. ప్రపంచ దేశాల ముందు పాక్ పరువు తీసింది భారత్. ఎన్నో ఏళ్లుగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ వస్తున్న పాకిస్తాన్ తమ దేశంలో టెర్రరిస్టులు లేరని బుకాయిస్తోంది. ఈ నేపథ్యంలో యూకేలోని ఇండియా హై కమిషనర్ విక్రమ్ దొరైస్వామి ప్రపంచ దేశాల ముందు కీలక ఆధారాలు తీసుకొచ్చారు. రీసెంట్గా ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్లోని టెర్రరిస్టు క్యాంపుల మీద భారత్ జరిపిన దాడుల్లో జైషే ఉగ్రవాది అబ్దుల్ రౌఫ్ అజహర్ చనిపోయాడు. దీంతో అతడితో పాటు ఇతర టెర్రరిస్టుల అంత్యక్రియలకు అక్కడి ఆర్మీ, సర్కార్ అధికారులు హాజరై నివాళులు అర్పిస్తున్న ఫోటోలను యూకే మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. ఇందులో టెర్రరిస్టుల శవపేటికపై పాక్ జెండాలు కప్పి ఉన్నాయి. దీని ద్వారా ఉగ్రవాదుల వెనుక ఎవరు ఉన్నారు, వాళ్లకు ఇన్నాళ్లు అండగా ఉంటోంది ఎవరనేది అందరికీ తెలుస్తోందని విక్రమ్ దొరైస్వామి స్పష్టం చేశారు. టెర్రరిస్టుల వెనుక పాకిస్తాన్ ఉందనే దానికి ఇంతకు మించి మరో ప్రూఫ్ ఉండదన్నారు. దీంతో ప్రపంచం ముందు అడ్డంగా బుక్కైంది. ఇప్పుడు పాక్ మొహం ఎక్కడ పెట్టుకుంటుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆ దేశానికి సపోర్ట్ చేయడానికి ఎవరూ ముందుకు రారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఇప్పటికీ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ ఇప్పుడు మనపై రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోంది. డ్రోన్లు, క్షిపణులతో దాళ్లకు యత్నిస్తోంది. వీటిని భారత బలగాలు సమర్థంగా తిప్పికొడుతున్నాయి. పాకిస్తాన్, భారత్కు మధ్య యుద్ధం తీవ్రస్థాయికి చేరుకున్న తరుణంలో రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో భద్రతా వ్యవస్థలను మరింత కట్టుదిట్టం చేయడంతో పాటు పరిస్థితులను అంచనా వేసేందుకు శుక్రవారం ఢిల్లీలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన సీడీఎస్తో పాటు త్రివిధ దళాల అధిపతులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 32 టెరిటోరియల్ ఆర్మీ బెటాలియన్లలోకి ఇప్పటికిప్పుడు 14 టెరిటోరియల్ ఆర్మీ బెటాలియన్లను విధుల్లోకి రప్పించాలని నిర్ణయించారు. కాగా టెరిటోరియల్ ఆర్మీ అనేది భారత సైన్యానికి సహాయక సేవలను అందించే పార్ట్ టైం వాలంటీర్లతో కూడిన మిలిటరీ రిజర్వ్ ఫోర్స్. ఇందులో అధికారులు, జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్లు, నాన్ కమిషన్డ్ ఆఫీసర్లు, ఇతర సిబ్బంది ఉండనున్నారు.